హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ 2025 డిసెంబర్ 1 to 15 వరకు అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మాత్రం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ముందుగా ఈరోజు మన ఛానల్లో నోట్స్ వచ్చేసి భారత్లో నేరాలు అనే పేరుతో ఎన్సీఆర్బీ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశంలో 2023లో అత్యధిక సైబర్ నేరాల కేసులు నమోదు చేసినటువంటి రాష్ట్రం ఇది. భారత్లో నేరాలు అనే పేరుతో ఎన్సీఆర్బీ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశంలో 2023లో అత్యధిక సైబర్ నేరాల కేసులు నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీజీ 2025 అక్టోబర్లో ఏ సంస్థను వ్యవస్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాలా స్టాంపు అండ్ 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే అది ఏ సంస్థను వ్యవస్థాపించడం వల్ల 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టాంపును ఈ నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే వ్యవస్థను స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టాంపును 100 రూపాయల నాణ్యాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది RSS ను ఫుల్ ఫామ్ అంటే షార్ట్ కట్ లో అంటారు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతేకాకుండా భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక నాణ్యం మీద భరతమాత చిత్రాన్ని ఈ సందర్భంగా ముద్రించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నాణ్యం మీద భరతమాత చిత్రాన్ని ఈ సందర్భంగా ముద్రించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హింసాకాండను చెలరేగించే బృందాలను అణచివేసే దళాలను ఏ దేశంతో ఏర్పాటు చేసేందుకు 2025 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. హింసాకాండను చెలరేగించేటటువంటి బృందాలను అణచివేసే దళాలు ఉంటాయి కదా, సో అవి ఏ దేశంతో ఏర్పాటు చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది అంటే హైతీ అనే దేశంతో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఈ దేశానికి చెందినటువంటి విదేశీ మంత్రిని భారత్కు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఈ దేశానికి చెందినటువంటి విదేశీ మంత్రిని భారత్కు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అయితే అది ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తిని ఇండియాలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ పేరుతో ఆర్థిక ఆస్తులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది, అది ఏ రకమైనటువంటి ఆస్తులు? ఇటీవల భారత ప్రభుత్వం ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ పేరుతో ఆర్థిక ఆస్తులకు సంబంధించి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది, అది ఏ రకమైనటువంటి ఆస్తులు అంటే ఎవరు తమవిగా చెప్పుకోని ఆస్తులు అన్నమాట. అవి ఆస్తులు ఏ రకమైనవి అంటే ఎవరు కూడా తమవిగా చెప్పుకోని ఆస్తులు అన్క్లెయిమ్డ్ అనమాట. కార్యక్రమం ఏమిటి? ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ అన్నమాట, మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన ఎక్కడ ఉంది? ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన ఎక్కడ ఉంది అంటే గుయిజౌ. ఎక్కడ ఉందంటే గుయిజౌలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 అక్టోబర్లో 8 రోజుల పాటు భారత్ యూకే నావికా దళాలు మన దేశ పశ్చిమ తీరంలో నిర్వహించినటువంటి విన్యాసాల పేరేమిటి? 2025 అక్టోబర్లో 8 రోజుల పాటు భారత యూకే నావికా దళాలు మన దేశ పశ్చిమ తీరంలో నిర్వహించినటువంటి
విన్యాసాల పేరేంటి అంటే కొంకన్ 25 అనేటువంటి విన్యాసాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ సంస్థ ఇటీవల ఫైర్ టీవీల కోసం ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దాని పేరేమిటి? ఫైర్ టీవీల కోసం అమెజాన్ సంస్థ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అది ఏంటి? ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అది ఏంటి అంటే వేగా అన్నమాట. సో అమెజాన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఫైర్ వ్యవస్థ నుంచి లైనక్స్ ఆధారిత వేగ ఆపరేటింగ్ వ్యవస్థకు మారుతుంది. ఏంటంటే ఆండ్రాయిడ్ ఆధారిత నుంచి లైనక్స్ ఆధారితగా మారుతుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఫైర్ వ్యవస్థ నుంచి లైనక్స్ ఆధారమైనటువంటి వేగ ఆపరేటింగ్ వ్యవస్థకు మారడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను ఇస్తున్నటువంటి ఈ నోట్స్ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.